అందరికీ నమస్తే. ఈ నియోజకవర్గాల పెరుగుదల, పార్లమెంట్ పెరుగుతాయి, తర్వాత అసెంబ్లీ పెరుగుతాయి అనే వార్త ఈ మధ్య బయటకు వచ్చింది. బట్ దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మన 2028 డిసెంబర్ జరిగే ఎలక్షన్స్కు ఇది వర్తిస్తుందా, అవుతుందా, అంతవరకు కాదా అనేది ఒక పెద్ద చర్చ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య బాగా మాట్లాడుతున్నాడు. నేను 5.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అంటే 2029 ఏప్రిల్ అప్పుడు లోక్సభతో పాటు జరుగుతుంది. అంటే మొత్తం ఒకేసారి దేశమంతా ఒకేసారి ఎలక్షన్ జరుగుతాయి. ఇదే ఒకే దేశం ఒకే ఎన్నిక కాబట్టి నేను ఇంకొక 6 నెలలు ఎక్కువగా ఉంటా, నాకే అదృష్టం ఉందని కూడా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు. కానీ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఒక డిబేట్లో చెప్పిన విషయం చూస్తే బహుశా తెలంగాణలో నియోజకవర్గాల పెంపు ఉండదు, అది సాధ్యం కాదు. 2029 ఏప్రిల్ తర్వాత జరిగే ఎలక్షన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. మన ఎలక్షన్ పోస్ట్పోనే అవకాశాలు లేవు అన్నట్టుగానే అందరూ మాట్లాడుతున్నారు. మనం అంశం మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నియోజకవర్గాల పెరుగుదల పార్లమెంటుకు 2 అంటే మనకు ఒక 34 కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయి అనేది ఒక లెక్క ఉంది. కానీ ఈయన శ్రీకృష్ణదేవరాయలని నర్సారావుపేట్ ఎంపీ ప్లస్ లోక్సభ, ఆయన స్టాండింగ్ కమిటీ ఫైనాన్స్ మెంబర్. ఈయన వీకే డిబేట్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్పిండు. వెంకటకృష్ణ ఏబిఎన్ డిబేట్లో చెప్పిండు. ఒకసారి వినండి మీరు. ఒక క్వశ్చన్ అడుగుతాను. డీలిమిటేషన్కి సంబంధించి 2029కే డీలిమిటేషన్స్తో ఎలక్షన్స్ జరుగుతాయి అని అంటున్నారు. ఇది కరెక్టేనా? డీలిమిటేషన్ 29కే అవుతుందనేదే మాకు ఉన్న సమాచారం. అది కూడా ఉమెన్స్ రిజర్వేషన్తో పూర్తి చేసుకొని డీలిమిటేషన్ పూర్తయి 29 పార్లమెంట్ ఎలక్షన్కి 29 పార్లమెంట్ ఎలక్షన్తో పాటు వచ్చే స్టేట్ ఎలక్షన్స్ అన్నిటికీ కూడా డీలిమిటేషన్ ఉంది. కానీ ఆ ముందు ఉన్న స్టేట్ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మాత్రం డీలిమిటేషన్ మాత్రం అవ్వదు. 29th ఎలక్షన్తో పాటు ఆ తర్వాత వచ్చే వాటికి డీలిమిటేషన్ అవైలబుతుంది. క్లారిటీ నేను మిస్ అయినట్టున్నా. 29 ఎలక్షన్కి ముందు ఏ స్టేట్స్ అయితే ఎలక్షన్స్ అవుతాయో అసెంబ్లీ ఎలక్షన్స్ తెలంగాణ, వాటికి డీలిమిటేషన్ ఉండదా? ఇప్పుడు సపోజ్ 29 వాటికి ఫర్ ఎగ్జాంపుల్ 28లో తెలంగాణ అవుతుంది కదా, డిసెంబర్లో తెలంగాణ అవుతుంది అని మీకు క్లారిటీ చెప్తున్నా. వాటికి ఉండదు. వాటికి డీలిమిటేషన్ అసెంబ్లీ ఎలక్షన్కి 28 తెలంగాణ డిసెంబర్లో అయ్యేదానికి డీలిమిటేషన్ ఉండదు. రైట్. 29లో జరిగే ఆంధ్రప్రదేశ్కి పార్లమెంటు స్థానాలు 50 పెరుగుతాయి, 25 ప్లస్. రైట్. ఆయన చెప్పింది ఒకటి. 2029 ఏప్రిల్ తర్వాత జరిగే ఎలక్షన్ అంటే లోక్సభ ఎలక్షన్స్, అప్పుడు జరిగే స్టేట్ ఎలక్షన్స్కు పెరుగుతాయి. ఉమెన్ రిజర్వేషన్ కూడా వస్తుందని చెప్తున్నారు. తెలంగాణకు రాదు అని పర్టికులర్గా చెప్తున్నారు. మనం వేరే వాళ్ళు చెప్తే కొంతసేపు ఆలోచించాలేమో, కానీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ టీడీపీకి, ఇప్పుడు టీడీపీ లేనిది మోడీ గవర్నమెంట్ లేదు కాబట్టి కొంత అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చేమో అనేది ఒక నమ్మకం. అయితే రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క ఈ లెక్క కొద్దిగా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈయన చెప్పేది ఏంటంటే మనకు 2028లో ఎలక్షన్ జరగదు, అసలు 29లో జరుగుతుందని. కానీ దాని మీద చాలా చర్చలు, చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక తెలంగాణ గురించి కాదు కదా, ఇదంతా దేశమంతా. ఇప్పుడు మనకు సరే మనం 6 months రాష్ట్రపతి పరిపాలన పెట్టి తెలంగాణలో అంత పెద్ద రిస్క్ తీసుకుంటుందా సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఒక తెలంగాణ గురించి కాదు, ఈ కాన్స్టిట్యున్సీలు పెరగాలని దేశం అంతా. ఇప్పుడు మనకు రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, 5 స్టేట్లో ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడు, లేకపోతే కేరళ, వెస్ట్ బెంగాల్, ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి, పుదుచ్చేరి, అస్సాం. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ ఇంకా 2.5 years ఉంటుందా? 2.5 years వీళ్ళ లెక్క అదే కదా. అంటే ఈ గవర్నమెంట్ 2 years, 2.5 years కాదు, 2 years కోసమే ఎలక్షన్ జరుగుతుందా? మరి ఈయన చెప్పిన లెక్క ప్రకారం అయితే జరగదు అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఏమో నేను ఇంకొక 6 నెలలు ఎక్కువ ఉంటుంది మా గవర్నమెంట్, నేను అప్పటివరకు ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. కానీ బీజేపీ సర్కిల్లో కూడా ఈ చర్చ ఉంది. బీజేపీ సర్కిల్లో కూడా తెలంగాణ కాకపోవచ్చు అనేది మాట్లాడుతున్నారు. ఢిల్లీ వాళ్ళతో మాట్లాడినా, ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడినా తెలంగాణలో నెక్స్ట్ టైం అంటే 2028 అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తుంది కదా, 2033 ఎలక్షన్స్లో మనకు బహుశా
అది అప్లికేబుల్ కావచ్చు, ఉమెన్ బిల్ అయినా లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్లో మనకి ఏమైనా వర్తిస్తుందేమో. 2029 పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి కదా, అప్పుడు పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయేమో, జనాభా దామాషాన్ని పెరుగుతాయి అంటున్నారు కదా, దానిలో ఉమెన్ బిల్లు అమలు అవుతుందేమో. ఇట్లా చాలా చాలా కన్ఫ్యూజన్ ఉంది, క్లారిఫికేషన్ అయితే లేదు. అవుతుంది అని చెప్పాను. ఎందుకు లేదంటే ఇప్పుడు జనగణన మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మనకు 2026 ఏప్రిల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 సంవత్సరాలు పడుతుందండి జనగణన మనకు నోటిఫికేషన్, ఫైనల్ నోటిఫికేషన్ రానికే 2028 ఏప్రిల్కి రావచ్చు. 2028 ఏప్రిల్కి వస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒక సంవత్సరం, అంటే 2029 ఏప్రిల్కు నియోజకవర్గాల విభజన అదంతా అవన్నీ అవుతాయి. రాష్ట్రపతి పరిపాలన పెట్టేంత రిస్క్ తీసుకుంటుందని అయితే అనుకునే ఛాన్స్ లేదు. ఒక తెలంగాణ కాదు, ఇంకా ఇప్పుడు కర్ణాటక ఉంది పక్కన. కర్ణాటకలో 1 year పెట్టాలి రాష్ట్రపతి పాలన. మనకన్నా 6 months ఎలక్షన్ జరిగింది ముందు. హిమాచల్ ప్రదేశ్కి పోతే 1.5 సంవత్సరాలు పెట్టాలి, 1.5 సంవత్సరాలు రాష్ట్రపతి పరిపాలన. లేకపోతే అక్కడ గవర్నమెంట్ 1.5 year ఉండాలి, లేకపోతే కర్ణాటక గవర్నమెంట్ 1 సంవత్సరమే ఉంటుంది. మరి అట్లాంటి స్కోప్ ఏమైనా ఉందా? మొత్తం అంతా పార్లమెంట్లో ఒక పెద్ద బిల్లు చేసి మొత్తం ఇప్పుడు జరగబోయే ఎలక్షన్స్, లేకపోతే ఆల్రెడీ జరిగిన ఎలక్షన్స్, ఇవన్నీ ఎట్లా ఒక దగ్గరకు వస్తాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఒక దగ్గరకు వచ్చి ఒకేసారి ఎలక్షన్ జరుగుతుంది, అది ఒకేసారి సాధ్యమవుతుందా? అలా ఎన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పరిపాలన పెడతారు, ఎన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ను సడన్గా తీసుకొచ్చి ప్రభుత్వాలను రద్దు చేస్తారు, ఇట్లాంటి చాలా చాలా అంశాలు ఉన్నాయి. ఇది ఎంతవరకు క్లారిటీ ఉందో తెలియదు. కాకపోతే ఈ ఎంపీ గారు చెప్పింది మాత్రం కొంచెం క్లారిటీగా కనిపిస్తుంది. 28లో జరగకపోవచ్చు, తెలంగాణలో ఉండదు అని చెప్తుంటాం. పర్ఫెక్ట్ ఆయన అవకాశం కూడా కాదు. 2028లో జరిగే ఎలక్షన్ తెలంగాణలో ఇది ఉండదని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్.